సో ఈ మాటతో అటు మత్స్యకారులు నిజంగా ధైర్యంగా ఉండొచ్చు అంటారు. అయితే ఒక రకమైనటువంటి భరోసాని ఇస్తున్నట్టయితే మత్స్యకారులకు మీరు. మన శ్రీశైలం గారు మత్స్యశాఖ మంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అవును. రేవంత్ రెడ్డి గారి వద్దనే మత్స్యశాఖ ఉంది. కాబట్టి మత్స్యశాఖ కుటుంబాలపైన, వారి ఆర్థిక స్థితిగతులపైన, వారి యొక్క పడుతున్న బాధలపైన ఆయనకు పూర్తి అవగాహన ఉంది. కాబట్టి గంటా పథకం చెప్తున్నాను, అట్టడుగు ఉన్న మత్స్యకారులను ఆదుకోవడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం, రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. ఒక ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్గా సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని రేవంత్ రెడ్డి గారిని కలిసేటువంటి అవకాశం ఉందా 2-3 రోజుల్లో కానీ, ఇక రానున్నటువంటి రోజుల్లో కానీ? ఆల్రెడీ కమిషనర్ ప్రియాంక గారు జిల్లా సంబంధించిన కలెక్టర్ అందరితో సమావేశం ఫోన్లో మాట్లాడుతున్నారు. నేను కూడా నాకు సంబంధించిన డిఎఫ్ఓలతో అందరితో ఫోన్లో మాట్లాడుతున్నాను. ఎక్కడెక్కడ నష్టం జరుగుతుంది, ఎక్కడెక్కడ మనకి ఇబ్బంది ఏర్పడుతుంది, అన్ని సమాచారాన్ని సేకరించిన తర్వాత ఎంతవరకు మనం పూచగలుగుతాం, ఎంతవరకు మనకు ఆర్థిక స్థోమతను బట్టి వాళ్ళందరికీ కష్టాలను తీరుస్తామని చెప్పి చెప్తాం. ఎందుకంటే ఎందుకో ఎక్కడో గాలికి మాట్లాడేసి గాలికి చెప్పేసేసి ప్రభుత్వం మనది కాదు శ్రీశైలం గారు, మీకు తెలుసా విషయం అంతా. ఎందుకంటే ఏ పని చేసినా కూడా పక్కడబందీగా భవిష్యత్తు యొక్క కార్యాచరణ దృష్టిలో ఉంచుకొని వేస్తాం. ఈసారి ఒకసారి ఈ సమస్య ఏర్పడితే నెక్స్ట్ వచ్చే దానికి ఆ సమస్య ఉండకూడదు. ఇక ప్రతి దానిలో రాజకీయం చేయడానికి మేము బీఆర్ఎస్ పార్టీ కాదు, మేము కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రజాపాలన, ఇది ప్రజల సంక్షేమం ముఖ్యం మాకు. అది ఆ వర్గమా, ఈ వర్గమా, ఈ జిల్లానా, ఆ జిల్లానా ఏముండదు మాకు. తెలంగాణ మొత్తం మాది ఒక మ్యాపు. తెలంగాణలో ఉన్న అట్టడుగున్న మత్స్యకారులను ఆదుకోవడమే, వాళ్ళని రక్షించుకోవడమే మా లక్ష్యం, రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. తాజా రాజకీయాల విషయానికి వస్తే మాజీ మంత్రి హరీష్ రావు గారు ఒక కామెంట్ చేసిర్రు, తెలంగాణ ఇజ్జత్తు తీయద్దు ఢిల్లీలో అంటూ. ఏదైతే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద కామెంట్ చేసిర్రు, కాళేశ్వరం మీద పూర్తి అవగాహన లేకుండా ఉత్తమ్ కుమార్ మాట్లాడుతున్నట్టున్నారు. సో మీ మంత్రి గారి మీద ఈ విమర్శలు కామెంట్ చూస్తూ ఉంటే మీరు ఏం రిప్లై ఇస్తారు? హరీష్ రావు గారికి ఇంతకుముందు కొంచెం ఆయన కొంచెం మర్యాద ఉండేది. ఏదో 3-4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే అయినాడు, మంత్రి చేసినాడు, కొంచెం ఏదో తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని చెప్పి మర్యాద ఉండేది. అది కూడా పోయింది. హరీష్ రావు గారు మీరు 6 అడుగులు ఎదిగారు, మీకు కొంచెం కూడా మన ఉండగా దిమాక్లా ధమాకని ధమాక వెళ్ళినట్టు ఉంది మన బతుకు. అధికారం పోవంగానే మీకున్న స్విచ్లు అన్నీ ఆఫ్ అయిపోయినాయి. ఏం మాట్లాడో తెలుస్తలేదు. ఆగస్టు 15 వస్తుంది, రైతు రుణమాఫీ అవుతుంది, మీరు రాజీనామా సిద్ధంగా ఉన్నారా? అదే మాట్లాడకుండా ఇజ్జత్ తీసేది మీరు, దేల్లా లిక్కర్లా చేయబెట్టి మీ తలకాయ పెట్టి ఇజ్జత్ తీసేది మీరు, ఢిల్లీకి జుకాంది మీరు, ఢిల్లీకి తెలంగాణ యావత్తు యొక్క తెలంగాణ యొక్క ఇజ్జత్ తాకబెట్టింది మీరు. ఇక మీరు మాట్లాడితే ఇంకెక్కడ ఉండదండి నేమ్ ఆఫ్ ఇండియా ఇది. కానీ కాళేశ్వరం మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పూర్తి అవగాహన లేదంటున్నారు కదా, సో నిజంగా లేదంటారా? అరే అబ్బా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పుడు ఈయన రాజకీయంలో లేడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పుడు రాజకీయంలో లేడు. ఈయన ఆయన ప్రతిసారి చూడండి, పొడుగున్నంత మాత్రాన హరీష్ రావు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదుగా, అంతే కదా. ఆయన అమ్మకుడు నేను కూడా హైట్ ఉన్నా కదా, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన వేరే ఈయన వేరా. ఈయన కేవలం కమిషన్లకు సంబంధించిన మంత్రి, ఆయన క్యారెక్టర్ ఉన్న మంత్రి, ఒక క్యాప్టెన్గా పనిచేసినాడు, ఓ పైలట్గా పనిచేసినాడు, పార్టీకి సేవ చేస్తున్నాడు, మంత్రి ఉన్నాడు, అవగాహన ఉన్న మంత్రి, కరప్షన్ లేని మంత్రి, కరప్షన్ కేర్ ఆఫ్ అడ్రస్ హరీష్ రావు. ఆయన గురించి మాట్లాడింది మాట పోనీకి ప్రతిసారి హరీష్ రావు కేటీఆర్ ఏడి, కేసీఆర్ ఏడి, మీకు దండం పెడతా ఫస్ట్ ఆయన కేసీఆర్ రామన్ అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే రేపటి నుంచి వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతా ఉన్నాయి. గతంలో అయితే కేసీఆర్ ఎలాగో రాలేకపోయాడు, ఈ అసెంబ్లీ సెక్షన్లలో అడుగుపెట్టే అవకాశం ఉందంటారా? నేనేమంటా గౌరవ ప్రతిపక్ష నాయకునిగా మీ గౌరవం పెంచుకోవాలి, మీ గౌరవం ఉంచుకోవాలనుకుంటే అసెంబ్లీకి రండి, మీ వివరణ ఇవ్వండి. కోర్టుకి ఎందుకు పోతున్నారు మీరు? కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? నీటి సమస్య పైన, నీటి కమిషన్ల పైన ఎందుకు? మీరు చేసిన తప్పు ఎక్కడ బయటపడుతుంది, మీరు చేసిన అవినీతి ఎక్కడ బయటపడుతుంది, మీరు చేసిన కుంభకోణం ఎక్కడ బయటపడుతుందని చెప్పి భయపడి కోర్టుకు వెళ్ళి స్టేల కోసం ప్రయత్నించి కోర్టు చీవాటిస్తుంది. కనీసం ప్రజలు ఏమనుకుంటారని తెలియకుండా కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల్ని ఎప్పటి నుంచి 2009 నుంచి వీరు పట్టిన శని మొన్న పోయింది. 14 ఏళ్ళ శని అంటారుగా, 2009 పట్టుకున్న శని. అంటే ప్రతిసారి నేనే తెలంగాణ అంటే కాంగ్రెస్ అంటే తెలంగాణ, బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణకు సంబంధం లేదు. ఇప్పటి నుంచి పేగు బంధం తెగిపోయింది, రక్తం బంధం మర్చిపోయింది, అంతే. ప్రతిసారి రేపు మీ గౌరవం పెట్టుకోవాలనుకుంటే
ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ప్రతిపక్షానికి మీరు రండి అసెంబ్లీకి, చెప్పండి, సమాధానం చెప్పండి. ప్రజలందరూ చేసి చూస్తున్నారు కదా, మీ అమూల్యమైన మీ అమృతమైన వాక్యాలు నిన్నకే ఓకే రండి. ఏదో టీవీల ముందు కూర్చొని చేతిలో స్టిక్ పట్టుకొని నడుచుకుంటూ పోయి, ఇగో మీరు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినారు అంటే రాజ్యాంగాన్ని గౌరవించలేని ఒక స్థితిలో కేసీఆర్ ఉన్నారంటే దీనికన్నా అపహాస్యం ఏమైనా ఉందా? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.